హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. మార్గశిర మాసం కదా, కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి నేను అమ్మ అయితే బయలుదేరామండి. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, అమ్మ అయితే వైజాగ్ వచ్చింది. 2 years తర్వాత అమ్మ ఇప్పుడైతే మళ్ళీ వైజాగ్ వచ్చిందండి. ఎప్పుడు రమ్మంటాను కానీ అమ్మకైతే రావడానికి వీలు కుదరదనమాట. అలా వస్తానని చెప్పి 2 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వైజాగ్ అయితే వచ్చింది. ఇంకా అమ్మ అలాగా వచ్చింది, ఎప్పుడు కనకమహాలక్ష్మి టెంపుల్ చూడలేదు అందు కదా అని చెప్పి ఇంకా కనకమహాలక్ష్మి టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇంకా మార్గశిర మాసం కదా, లక్షవారం అయితే టెంపుల్ అయితే ఖాళీ ఉండదు కదా, సాటర్డే ఖాళీగానే ఉంటుందేమో అని చెప్పి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత 2:30 ఆ టైంకి ఇంటి దగ్గర బయలుదేరాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి 3:30 అయ్యిందండి. ఇంక ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది అనుకుంటే ఫుల్గా క్యూ లైన్లో అయితే జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు. ఒక టెంపుల్ దగ్గర నుంచి ఒక 1.5 అలా 2 kilometers వరకు క్యూ లైన్ ఉంటుంది. అంతమంది జనాలు ఉన్నారు. ఇప్పుడు నేను చూపిస్తుంది ఒకవైపు ఫ్రీ లైను, ఇంకొక వైపు 100 rupees క్యూ లైన్ అనమాట. చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారండి, అసలు ఖాళీ లేదు క్యూ లైన్లు అయితే. ఇంకా అది చూసి అమ్మ అయితే భయపడింది అనమాట. ఎంత క్యూ లైన్ ఉంది అంటే మేము 3:30 దగ్గరికి ఇప్పుడు క్యూ లైన్లో వెయిట్ చేస్తే దర్శనం కంప్లీట్ అయ్యేసరికి నైట్ 10 or 11 అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఇంకా క్యూ లైన్లో ఉన్నారంట. అదే 500 rupees క్యూ లైన్ అయితే ఒక kilometer వరకు ఉన్నారనమాట, వెయిటింగ్ చేస్తున్నారు. మేము ప్రతిసారి కూడా మార్గశిర మాసంలో అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అంటే లక్షవారం మాటలు నైట్ 9 ఆ టైంకి అయితే వెళ్ళేవాళ్ళం. మిగిలిన టైంలో ఫ్రీగానే ఉంటుంది అనుకుని చెప్పి ఈసారి అయితే పగలు తీసుకుని వచ్చాను అమ్మని. కానీ క్యూ లైన్ చూసి అర్థమైంది లక్ష్మీవారమే కాదు, ఏ వారం అయినా సరే మార్గశిర మాసంలో కనకమహాలక్ష్మి టెంపుల్ ఈ విధంగానే ఉంటుంది అని. మామూలు టైంలో అమ్మవారి దర్శనానికి వస్తే 15 నిమిషాల నుంచి అరగంటలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంక మార్గశిర మాసం కాబట్టి, అమ్మవారికి ఇష్టమైన మాసం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళే కాదండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారి దర్శనానికి. యాత్రలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అందుకే చాలా జనాలు ఉండడం వల్ల క్యూ లైన్లు అన్నీ కూడా కిక్కిరిసిపోయాయండి. అసలే కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళే వీధులన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇంక ఈ జనాలు ఉండడం వల్ల అసలు ఖాళీ అయితే లేదండి. మామూలుగా టెంపుల్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళి అమ్మని దండం పెట్టుకోమన్నాను. ఇంక లోపలికి అయితే అలాగా వెళ్ళట్లేదు కదా అని ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు వెళ్దాంలే. ఈ క్యూ లైన్లో నుంచోవాలంటే కూడా అసలు ఎక్కడ కూడా కూర్చోడానికి కూడా ఉండదు. 500 rupees పే చేసినా సరే చాలా టైం అయితే పట్టేస్తుంది. అందుకే ఇంక అక్కడే బయట ఉండి దండం పెట్టేసుకుని మళ్ళీ వెనక్కి అయితే రిటర్న్ అయిపోయాము. మీకు క్యూ లైన్ చూపిస్తాను చూడండి. టౌన్ కొత్త రోడ్డు అంటారు, కనకమహాలక్ష్మి టెంపుల్ కన్నా ముందుగా ఉంటుంది. అక్కడ వరకు క్యూ లైన్లు అయితే ఉన్నాయి. ఇంక మేము వెనక్కి రిటర్న్ అయిపోయి మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళామండి. షాపింగ్కి ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.